డైలీ టేస్ట్ ది డైలీ. రంగారెడ్డి జిల్లా కేసీ తండాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భారీ వర్షాలకు స్కూల్లోకి నీళ్లు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అనంతరం రామచంద్రగూడ చెరువు నుండి ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులను పరామర్శించారు. అధికారుల్ని తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 3:30 4:45 వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయినాక ఏం లేకుండే ఒక్కసారిగా వర్షం ఇక ప్రవాహం పెరుగుతూనే ఉంది 4:30 అరౌండ్ ఆ టైంలో మాకు హాస్టల్లో పిల్లలు ఎవరూ లేరు. 4:15 to 5:15 వరకు స్పెషల్ స్టడీ అవర్స్ ఉంటుంది. పిల్లలందరూ కాలేజ్లోనే ఉన్నారు. సో ఏంటంటే 4:30 అరౌండ్ ఆ టైంలో మా హాస్టల్ వెనకాలన్న గోడ కూలిపోయింది. అక్కడ కూలిపోయింది, ఇక్కడ నుంచి వరద స్టార్ట్ అయింది. సో అది ఇది రెండు కలిసేసరికి హాస్టల్ మొత్తం వాటర్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. ఇప్పుడు మా నర్స్ మేడం ఏనేమంటారు, ఆమె లోపలనే ఉండిపోయింది. ఎందుకంటే పిల్లలు ఇంకా రాలేదు, ఆమె చార్జ్ లో ఉంది, ఆమె లోపలనే ఉండిపోయింది. తర్వాత వచ్చి చూసేసరికి పరిస్థితి అసలు లోపలికి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. మేబీ మంత్ స్టార్టింగ్ కాబట్టి మేము మొన్ననే తీసుకున్నాం. ప్రొవిజన్స్ కావచ్చు, రైస్, వెజిటేబుల్స్, అసలు మా స్టాక్ మొత్తం పోయింది వాటర్లోనే పోయింది. ఇంకొకటి పిల్లల రూమ్లలో కూడా మొత్తం మడ్ వచ్చేసింది. ఇంకొకటి డ్రైనేజ్ వాటర్, అది వాటర్ మొత్తం లోపలికి వచ్చేసింది. మొత్తం బురద అయిపోయింది. ఇప్పుడు హాస్టల్ మొత్తం ప్రొవిజన్స్ పోయినాయి, అన్ని పోయినాయి. మీరు కూడా ఇస్తారు అందరికీ. రైట్.